టోలీ చౌక్ వినగానే మనకేంటంటే బాగా రద్దీ ఉన్న జనాలు ఎక్కువ తిరిగే ప్లేస్ అని చెప్పేసి అనుకోవచ్చు. హైదరాబాద్ అంటే రద్దీగా ఉన్న ప్లేస్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ అని చెప్పేసి అనుకోవచ్చు. అలాంటి ప్లేస్ లో ఒక నిర్మాణం జరుగుతున్న భవనం ఏదైతే ఉందో అది అంటే గోవా కర్రలు అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు కదా సపోర్టింగ్ కోసం మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సమయంలో. అలా ఆ కర్రలు విరిగి పడి అంటే మనకి 4వ అంతస్తు నుంచి పడిగి కార్మికులు అనే వాళ్ళు అంటే మృతి చెందడం అయితే జరిగింది. ఈ రోజు మనం చూసుకోవచ్చు ఏదైతే ఈ బిల్డింగ్ కనిపిస్తుందో ఆ బిల్డింగ్ ఈ కన్స్ట్రక్షన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇటకరాలు ఆ కర్రలు అయితే విరుచుకుపడి ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో కార్మికులు దాదాపు అంటే 6 మంది అయితే పడిపోయారని చెప్పేసి తెలుస్తుంది. దాంట్లో ఇద్దరు ఇప్పటికీ మృతి చెందినట్లయితే మనకు తెలుస్తుంది. ఏపీ శ్రీకాకుళం ప్రాంతం చెందిన వారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇద్దరు మృతి చెందగా ఇంకా మరొక 3 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అంటే వారు గాయపడ్డ వారిని లంగర్ హౌస్ లోని ఆలివ్ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినట్టు తెలుస్తుంది మనకి. భవనం పక్కనే మనం ఆటోలో ఉన్న వారిపై పడ్డ గోవా కర్రలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఆటో కూడా అది ఎంతలాగా అంటే మనకి ఊడిపోయిందని మనం చూసుకోవచ్చు. అంతలాగా మనకి ఒక వాల్ మొత్తం అక్కడ పడిపోవటం అయితే జరిగింది. అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే ప్రమాదం ఎంత ఘోరంగా జరిగిందో ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఆ గోడ కూడా మనకి విరుచుకు పడిపోయింది. అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ మనకి నిర్మాణం జరుగుతున్న సమయంలో అంటే అక్కడ నుంచి మనకి పైన ఏదైతే అంతస్తులు ఉన్నాయో 7వ అంతస్తు నుంచి విరుచుకు పడింది. గోడలు కూడా పట్టు తప్పి ఇవి కూడా గోవా కర్రలు అంటున్నారు కదా అవి కూడా పచ్చి కర్రలు అంటున్నారు. ఇక్కడ యజమాని విచారిస్తున్నారు పోలీసులు. మనకి ఇంకా తెలియాల్సి ఉంది వివరాలు. సో ఇక్కడ ఎవరైతే ఉన్నారో నైబర్స్ అండ్ ఈ ప్రత్యక్ష సాక్షులు వచ్చు వాళ్ళకి ఏమైనా వివరాలు తెలిసిందామని మనం కనుక్కుందాము. నమస్కారం అండి. నమస్తే అండి. అంటే ఇక్కడ పర్మిషన్ లేదని అంటున్నారు. పక్కన స్కూల్ ఉంది. రంజాన్ మాసం ఇది చాలా మంది తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఏరియా ప్రత్యేకంగా చాలా మంది జనాలు అయితే ఉంటారు. అలాంటి ఏరియాలో పర్మిషన్ లేని బిల్డింగ్ కడుతున్నారు. దీన్ని అంటే మీరు ఎట్లా చూస్తారు నైబర్స్ గా? అంటే ఒకటే అండి, పర్మిషన్ అది ఎంత పర్మిషన్ ఇచ్చారనేది ఒకటైతే వాళ్ళు ఇల్లీగల్ గా కడుతున్న కన్స్ట్రక్షన్ అనేది ఫస్ట్ కనబడుతున్నది మనకు. ఇన్ని ఫ్లోర్లు J+2 ఇస్తారు ఈ సిటీలో, కానీ ఇప్పుడు 7th ఫ్లోర్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. దానికి సరైన ప్రికాషన్స్ తీసుకోకుండా కార్మికులను పని చేయించుకుంటూ వాళ్ళ ప్రాణాల మీద తీసుకొచ్చారు. ఈరోజు 2 ప్రాణాలు పోయింది. ఆ ప్రాణాలు పోయిన వాళ్ళు శ్రీకాకుళం వాసులు, కాస్త వాళ్ళ కుటుంబాలు కూడా చాలా పేదవాళ్ళు. కాబట్టి CPM పార్టీగా కార్వాన్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేగా నేను విటల్ను మేము కోరుతున్న డిమాండ్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వంతో అదేవిధంగా బిల్డర్ తోటి కూడా కంపల్సరీగా ప్రతి కుటుంబానికి చనిపోయిన కుటుంబానికి 50 లక్షల చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వాలి. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు వైద్యం పొందుతున్నారో అపాయకరమైన స్థితిలో ఉన్నారో వారికి గాంధీ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ తరలించి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి CPM పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా GHMC అధికారులు కావచ్చు, అది రెవెన్యూ అధికారులు కావచ్చు, ఫైర్ సేఫ్టీ వాళ్ళు కావచ్చు, ఎంబడే ఈ బిల్డింగ్ మీద లీగల్గా చర్యలు తీసుకొని బిల్డింగ్ ఎమ్మడే డిమాలిష్ చేయాలని చెప్పేసి CPM పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున CPM పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసి వాళ్ళకి తప్పకుండా న్యాయం జరిగే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అది సరే, అంటే ఇప్పుడు అది మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిందని చెప్పేసి అంటున్నారు. అంటే 3 గంటలకి జరగకపోతే కొంచెం సాయంత్రం కాలం అయినా సరే పిల్లలు బయటకు వచ్చే సమయం కూడా అయ్యేది. అప్పుడు ఇంకా ఈ ప్రమాదం అనేది ఇంకా ఘోరంగా అయ్యేది. అదే టైం కరెక్ట్, అది కూడా కరెక్ట్. ఎందుకంటే పక్కనే స్కూల్ ఉంది కాబట్టి ఆ పిల్లలు కూడా ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి ఉంటే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అది ఏదో అనుకోకుండా జరిగింది కాబట్టి పిల్లల ప్రమాదం కూడా ప్రాణాల నుంచి బయటపడ్డారు. లేకుండా మాత్రం తప్పకుండా మరికొంతమంది పిల్లలు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎందుకంటారంటే సాయంత్రం అయితే మైనార్టీ సోదరులందరూ కూడా రంజాన్ రోజా కోసం కానీ నమాజ్ కోసం కానీ వాళ్ళు బయటికి వస్తుంటారు, నమాజ్కి వెళ్తూ ఉంటారు, అదేవిధంగా రోజా వదులుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ సందర్భం టైం కాదు కాబట్టి 3-3:30 కాబట్టి చాలా మంది ప్రాణాలు దక్కినాయి. లేకపోతే మాత్రం మరికొంతమంది ప్రాణాలు రోడ్డున పోయే మరికొంతమంది అమాయక ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. యాక్చువల్ గా ఎలివేషన్ లో ప్రాబ్లం అయ్యి 4 లేబర్స్ శ్రీకాకుళం చెందిన 4 లేబర్స్ కూడా వాళ్ళు ఎలివేషన్ ప్రాబ్లం అవడం వల్ల గ్రిప్ లేక కిందికి పడిపోయినరు. ఆటో మీద పడడం వల్ల అందులో 4 అవుట్ ఆఫ్ 4 లో 2 చనిపోయినారు స్పాట్ డెత్. ఒక అతను హాస్పిటల్ తీసుకెళ్తుంటే చనిపోయినాడు. ఈ ఆటో డ్రైవర్ కి ఇంకొక లేబర్ కి సివియర్ ఇంజురీస్ అయ్యి ఆలివ్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఆలివ్ హాస్పిటల్ నుంచి కూడా వాళ్ళని ఇప్పుడు గాంధీకి షిఫ్ట్ చేసిందని తెలుస్తుంది. ఇక్కడ ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడటం అయితే జరిగింది. వాళ్ళు చెప్పడం ఇక్కడ ఎవరైతే మాట్లాడారో MRO వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు అనమాట. వాళ్ళు చెప్పడం అయితే ఇక్కడ ఈ రోడ్డుకి G+3 మాత్రమే పర్మిషన్ ఉంది. ఇక్కడ
G+5 వరకు అంటే ఆల్మోస్ట్ 6 ఫ్లోర్స్ అన్నమాట. మనకి విరుచుకుపడింది కూడా మనకి చివరి ఫ్లోర్ ఏదైతే ఉందో 5th ఫ్లోర్ అక్కడ నుంచి విరుచుకుపడినాయి. ఏదైతే అంటే అదుపు తప్పి పట్టు తప్పి ఆ గోవా కర్రలు అని చెప్పేసి అక్కడ నుంచి వాల్ విరుచుకుపడింది. అక్కడ చూస్తున్నారు కదా మీరు ఆటోలో ఒక వ్యక్తి ఉన్నాడు, పైనుంచి వచ్చేసి ఎవరినో ఒక 5 మంది విరుచుకుపడ్డారు. మీరు ఇందాక చూసుకున్నట్లయితే విజువల్స్ లో కూడా ఒక వ్యక్తి ఇక్కడికిక్కడే మృతి చెందారు, ఇంకొక వ్యక్తి ఏమో తీసుకువెళ్తుంటే మృతి చెందారు. మరో ముగ్గురు రమేష్, లాల్, అహ్మద్ వాళ్ళు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు, లంగర్ హౌస్ లోని ఆలియో హాస్పిటల్లో. అసలు యజమానికి ఆల్రెడీ తెలుసు, పర్మిషన్ తెలిసినా కూడా అంటే ఇక్కడ నాణ్యత లోపమా ఇది కాదు, అసలు పర్మిషన్ లేని బిల్డింగ్ ఇది. 5 ఫ్లోర్స్ వరకు వేశారు. పోలీసులు విచారిస్తున్నారు. దీని పట్ల ఇంకా తెలియాల్సి ఉంది వివరాలు. మరికొన్ని వివరాలు తెలుసుకోవడానికి చూస్తూనే ఉండండి QTV మీడియా.